శ్రీ మాత్రే నమః. విజయవాడ కనకదుర్గమ్మను మహిషాసుర మర్దిని అని కొనియాడతారు. ఆ తల్లిని అలా ఎందుకంటారో మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు. మరొక్కసారి ఈ నవరాత్రుల్లో మహిషాసురుణ్ణి దునుమాడిన విషయం ప్రస్తావించుకుంటే, ఆ అమ్మలగన్న యమ్మకు మన మీద అపారమైన కరుణ కలిగి మనలోని అరిషడ్వర్గాలను అణచి విజయపథంలో నడిపిస్తుంది. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు. ఒకనాడు రంభుడు మహిషంతో సమాగమం చేత మహిషాసురుడు జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషిలాగా మరియు దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడయ్యాడు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు మరియు దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడు. అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమికొట్టాడు. బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ సమన్వయపరచి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తిమంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడి 10వ రోజున అంతటి బలమైన రాక్షసుని వధిస్తుంది. అందువలన దుర్గాదేవికి మహిషాసుర మర్దిని అన్న పేరొచ్చింది. స్వస్తి.